వెల్కమ్ టు అవర్ న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధానంగా మనం చూస్తే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వెనుక ఉన్నటువంటి రహస్యాలు కావచ్చు, దాని వెనుక ఉన్నటువంటి అసలు సత్యాలకు సంబంధించి అఖిలపక్ష నేతలందరూ కూడా ఏకదాటిగా ఒక పోరాటాన్ని చేయబోతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వారం రోజుల గడువులో దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వాలి. దాంతోపాటుగా అఖిలపక్ష నేతల డిమాండ్లను మనం ప్రధానంగా చర్చలోకి తీసుకుంటే మనం చూసుకుంటే పేపర్ లీకేజ్కి సంబంధించి వెంటనే సిబిఐ లేదా సింగిల్ జడ్జికి సంబంధించినటువంటి విచారణ జరపాలంటూ కూడా చెప్తా ఉన్నాం. సో మరొక డిమాండ్ మనం చూస్తే నష్టపోయినటువంటి విద్యార్థులకు సంబంధించి ₹1,00,000 ఎక్స్క్రిషన్ ₹1,00,000 వారికి ప్రకటించాలి అంటూ కూడా చెప్తున్నారు. పరిష్కారంగా వారికి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరొక అంశాన్ని మనం చూస్తే దీంట్లో ఆ బోర్డుకి సంబంధించినటువంటి చైర్మన్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి బోర్డు మెంబర్లు కావచ్చు, టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా బర్తరఫ్ చేస్తూ వారిపై కూడా విచారణ జరపాలంటూ కూడా ఎదురిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో దాంతో పాటుగా టీఎస్పీఎస్సీ లాంటి పేపర్ లీకేజ్ల వ్యవహారానికి సంబంధించి పేపర్లు ఇక ముందైనా లీకేజ్ కాకుండా పూర్తిగా కూడా కట్టదిడ్డంగా అయినటువంటి భద్రత ఏర్పాటు చేయాలి అనేది ప్రధాన డిమాండ్స్ కనబడతా ఉన్నాయి. అఖిలపక్ష నేతలందరూ కూడా కలిసి ఒక ఒప్పందాన్ని తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తే కొన్ని పార్టీలకు సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున దీనిపై ఆందోళన చేసేందుకు కూడా సర్వత్రా సర్వం సిద్ధం చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఇంట్ల ముందు ధర్నాలకైనా దీక్షకైనా సిద్ధమంటూ కూడా నిన్న మనకు ప్రకటించడం జరిగింది. సో దానిపై ఈరోజు మనం డిబేట్ పాయింట్గా కొనసాగించబోతా ఉన్నాం. సో ప్రధానంగా మనం చూస్తే ఈ వ్యవహారానికి సంబంధించి మరి వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ నిజంగా నెరవేరే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందా లేదా అన్న అంశాలపై మనం చర్చ కొనసాగిద్దాం. సో మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు ఏఎస్ఎఫ్ఐ నుంచి పుట్ట లక్ష్మణ్ గారు, రాష్ట్ర కార్యదర్శి మనతో డిబేట్లో ఉన్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సో లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రధాన అంశాన్ని ప్రధాన ఎజెండాగా కూడా మీరు ముందుకెళ్తా ఉన్నారు. వారం రోజుల గడువులో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సానుకూలమైన స్పందన ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? వినిపిస్తుంది, మాట్లాడొచ్చు. మీరు మాట్లాడండి, వినిపిస్తుంది. ఓకే, ప్రధానంగా ఈరోజు టీఎస్పీఎస్సీ పైన ఈరోజు అమ్మాన్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసినటువంటి ఈ డిబేట్కి అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా సంపూర్ణంగా మీకు మద్దతు తెలియజేస్తూ, దాదాపు ఈ టీఎస్పీఎస్సీ ఇష్యూ ఘటన మార్చి 11 జరిగితే నేడు ఏప్రిల్ 19, దాదాపు నెల రోజులు దాటిపోయింది. నెల రోజులు దాటిపోయినా కూడా దీనిపైన సిట్ ఇంతవరకు పారదర్శకంగా వేగవంతంగా చేయకుండా కాలయాపన చేస్తూ అందులో ఉన్నటువంటి ఏదైతే పాత్రదారులు, సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించే ప్రయత్నమే సిట్ అధికారులు చేస్తున్నారు తప్ప వాస్తవానికి ఈ సిట్లో ఏదైతే ఈ పేపర్ లీకేజ్ ఘటనలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, అది పెద్దల హస్తం ఎవరున్నది, అది ఉన్నతాధికారుల హస్తం ఉన్నదా లేకపోతే రాజకీయ నాయకుల హస్తం ఉన్నదా, వీటిపైన ఇంతవరకు ఒక్క నాయకులు యొక్క పేరు కూడా బయటికి రాకపోవడం చూస్తే దీనిపైన అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నదంటే ఈ యొక్క పేపర్ లీకేజ్ ఘటన పైన సిట్ తో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి కనపడతలేదు. అంటే ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ప్రభుత్వం యొక్క ఆలస్యంతో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఒక సిట్టు రూపంలో ఈరోజు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నది. ఈ యొక్క మోసం చేస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని ఒక తాటిపైకి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తున్న సందర్భంలో కొంతమంది మంత్రులు మాత్రం, కొంతమంది కేటీఆర్ లాంటి మాత్రం స్పందించలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి కేవలం ఇద్దరు చేసినటువంటి ఒక తప్పిదం వల్ల వ్యవస్థకు దీన్ని అంటగట్టొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు విచారణ జరుగుతున్న సందర్భంలో కేటీఆర్ గారు ఇద్దరు వ్యక్తుల ప్రమేయం అని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతున్న నెంబర్ 1 పాయింట్ దానిపై వీళ్ళు విచారణ జరిపించాలి. అంటే ఇందులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, ఈ ప్రజలకు అనుమానం కలుగుతుంది. కాబట్టి దీనిపైన అన్ని విషయాలు అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా హైకోర్టు, అదేవిధంగా ఈ యొక్క చైర్మన్ అంటే చైర్మన్ అలసత్వం ఘటన జరిగింది. కాబట్టి ఇంతవరకు అతను చర్యలు తీసుకోకుండా, సెక్రటరీపై చర్యలు తీసుకోకుండా, సిబ్బందిని ఎంక్వైరీ చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తుంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఈ యొక్క టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంటనే బర్తరఫ్ చేయాలి, కార్యదర్శి నుంచి కింది స్థాయి ఉద్యోగులను తొలగించాలి, వారి అందరిపైన కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే వారి తప్పిదం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల నిరుద్యోగుల మంది రోడ్డు మీదకి వచ్చి ఆ యొక్క ఆందోళన అనేది బయట
చెప్పకుండా ఎస్ ఈ రోజు ప్రభుత్వము పాల్గొన్నారు. వాళ్ళని ఆయనతో కూడా ఒకసారి చర్చిద్దాం. సో వెంకట్ గారు, ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు అఖిలపక్ష నేతలందరూ కూడా ఏకదాటిగా దీనిపై పోరాటం చేస్తూ ఉంటున్నారు. కానీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీట్ అనే దర్యాప్తు సంస్థను ముందుకు తీసుకెళ్తా ఉంది. దర్యాప్తు సంస్థ కూడా కొంత విచారణ కొనసాగిస్తూ ఉంది. నిందితుల్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత విచారణ కొనసాగుతూ ఉంది. అనేక మంది వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. సో ఈ తరుణంలో ఇటు అఖిలపక్ష నేతలందరూ కూడా ఇటు టీఎస్పీఎస్సీ వ్యవహారానికి సంబంధించి కొన్ని డిమాండ్లను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఛాన్సెస్ కనబడుతున్నాయా? బీఎస్పీ నుంచి కూడా మనతో పాటుగా స్వరూప గారు ఉన్నారు. సో స్వరూప గారు, సో మీ పార్టీ కూడా బీఎస్పీ నుంచి కూడా ఈరోజు నిన్న జరిగినటువంటి సమావేశానికి వెళ్ళడం జరిగింది. మరి మీ పార్టీ మద్దతు కూడా అఖిలపక్ష నేతలతో కూడా మీరందరూ కూడా ఏకదాటిగా పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం మరి చేస్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ కూడా సీట్కి సంబంధించి ఒక సీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన సీట్ దర్యాప్తు చేస్తూ ఉంది. సో దర్యాప్తులో భాగంగా అనేక మందికి నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ కూడా పోరాటం చేస్తా అని చెప్పేసి మీరు అంటున్నారు. సో ఇప్పుడు సీట్ ద్వారా న్యాయం జరగట్లేదు విద్యార్థులు కానీ మీరు భావిస్తున్నారా? అవునండి, మాకు సీట్ తర్వాత మాకు న్యాయం జరగడం లేదు. చెప్పి మరి సిబిఐకి అప్పచెప్పి కేసు మీరు తొందరగా మరి బిఎస్ఆర్ వాళ్ళు మరి కేసీఆర్ గారు వెంటనే వీళ్ళను అరెస్ట్ చేయకుండా కోర్టుకు అప్పేయకుండా మరి అదే అసెంబ్లీలో కొట్లాడుతున్న మరి అన్ని పార్టీల వాళ్ళు కూడా మరి ఎంతో నిరుద్యోగులకు 35 లక్షల మందికి అన్యాయం జరిగి ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళు మరి గెలిచిన తర్వాత బిఎస్ఆర్ పేద కుటుంబాల నుండి వచ్చి మరి వాళ్ళ పుస్తకాలు తల్లిదండ్రుల పుస్తకాలు భూములు అమ్ముకొని మరి ఈ రోజు ఎగ్జామ్ రాసి 505 రూపాయల లంచ్ అన్నం తినుకుంటూ వాళ్ళు నీళ్లు నిద్ర లేకుండా మరి ఈ రోజు ప్రిపేర్ అయితే మరి లీకేజ్ చేసినటువంటి మరి కేసీఆర్ గారు ఎలాంటి ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్పందన లేదండి. ఎలాంటి అరెస్టులు కానీ హైకోర్టు కానీ మరి అప్పచెప్పలేదని మేము మరి బహుజన సమాజ్ పార్టీ నుండి మరి డాక్టర్ ఆర్ఎస్ రవి గారు మరి రాష్ట్ర అధ్యక్షులు గారు మేము గత 2 నెలల నుండి అమర నిహార దీక్షలు కూడా చేయడం జరిగింది. మరి ఈ రోజు బీఆర్ఎస్ మరి టిఆర్ఎస్ మన బీఆర్ఎస్ లో మరి కేసీఆర్ గారు అక్రమ అరెస్టు చేసి మరణించడం జరిగింది. సో ఇప్పుడు మీరు చేసేటువంటి ఇప్పుడు రాబోయే రోజుల్లో వారం రోజుల గడువు ఇచ్చారు. ఈ వారం రోజుల గడువులో ప్రభుత్వం దిగొచ్చి వీటిపై కఠిన చర్యలు తీసుకోకపోతే నిరసన చేస్తామంటున్నారు. కానీ ప్రభుత్వం ఆల్రెడీ చెప్తా ఉంది కదా, ముందు నుంచి దీనిపై దర్యాప్తు కొనసాగినటువంటి దర్యాప్తుపై చర్యలు తీసుకుంటున్నాం, నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా కోర్టులో చెప్తున్నారు కదండి. ఇప్పుడు మాకు ఈ వారం రోజులు టైం ఇవ్వడం జరిగింది సార్. మరి ఈ రోజు వారంలో మాకు ఎలాంటి మరి మాకు న్యాయం జరగనప్పుడు అఖిలపక్షాన్ని మరి ఎమ్మెల్యే ఇళ్లను క్యాంప్ ఆఫీసులను కానీ మేము ముట్టడిస్తామని తెలియపరుస్తున్నారు సార్. మాకు ఈ రోజు మరి ఈ హనుమని ఫంక్షన్కి వెళ్ళినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు మరి నిరుద్యోగుల మీద ఎలాంటి స్పందన ఈ రోజు లేదు. మరి ప్రతి ఇంటి నుండి ఒక నిరుద్యోగి ఉన్నారు. మరి నిధుల కోసం ఈ రోజు తెలంగాణ కోసం మార్పు చేసి ఈ రోజు తెలంగాణ తెచ్చుకుంటే మరి ఎలాంటి న్యాయం లేదండి. కంపల్సరీ మరి ఎమ్మెల్యే ఈ క్యాంపస్ ఆఫీసులను మేము ముట్టడిస్తాం. ఎస్, ఇప్పుడు మీ డిమాండ్లో ప్రధాన డిమాండ్ మేము చూస్తూ ఉన్నాం. ప్రధాన డిమాండ్లో మీరు ఇక్కడ సింగిల్ జడ్జికి సంబంధించిన విచారణ జరగాలి, దాంతో పాటుగా లేదా ఈ కేసును మొత్తం సిబిఐకి అప్పగించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో దాంతో పాటుగా ఇంకొక డిమాండ్ లక్ష రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వాస్తవానికి నష్టపరిహారం ₹1,00,000 ఈ ప్రభుత్వం చెల్లిస్తారు. విద్యార్థికి సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఆలోచించేటువంటి ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ ₹1,00,000కు సంబంధించినటువంటి వాళ్ళకు విద్యార్థులకు సంబంధించి ₹1,00,000 ఏ విధంగా ఇస్తుందని భావిస్తున్నారు మీరు? మేము ₹1,00,000 ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల పుస్తకాలు అమ్ముకొని పిల్లలు చదువుకొని రోజు మరి ప్రిపేర్ అయితే మరి ఆ పేపర్ లీకేజ్ చేసి అమ్ముకుంటున్నటువంటి మరి కేసీఆర్ గారు సీఎం గారు మరి వాళ్ళకి నష్టపరిహారం కట్టించాలండి. ఎందుకంటే వాళ్ళకు 0 మార్కులు వచ్చే వాళ్ళకేమో ఈ రోజు క్వాలిఫై అయ్యారు. మరి బాగా చదువుకున్న వాళ్ళు క్వాలిఫై కాకుండా మరి ఈ రోజు లీక్ చేయడం జరిగింది. మరి ₹1,00,000 తక్కువేనండి. అది మేము చెప్పేది బహుజన సమాజ్ పార్టీ నుంచి 1,00,000 కాదు 2 లక్షలు చేసినా కూడా నష్టపరిహారం కట్టియని కూడా అది తక్కువ అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు పిల్లలు వాళ్ళు కొంతమంది ఆటోలు నడుపుకుంటున్నారు, తినడానికి తిండి లేదు. అలాంటి నిరుపేద కుటుంబాలతో ఆడుకున్నటువంటి కేసీఆర్ గారు కంపల్సరీ వాళ్ళకు న్యాయం చేయాలండి.
సో లక్ష్మణ్ గారు, ప్రతి జిల్లాలో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేశాం, ప్రతి విద్యార్థికి కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయాల్లో విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేశాం, ప్రతి ఒక్క విద్యార్థి అక్కడికి వెళ్ళి 24 గంటలు చదువుకునేటువంటి సదుపాయాన్ని కూడా కల్పించామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో దీనికి మీరేమంటారు? మేము కేటీఆర్ మాటల్ని ముందు నుంచి మేము వ్యతిరేకిస్తాం. మాకు భరోసాని ఇవ్వాల్సింది 30 లక్షల మంది నిరుద్యోగులు భరోసాని ఇవ్వాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాని ఇవ్వాలని చెప్తున్నాం. కేటీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ఉన్నటువంటి సమాజం లేదు. తెలంగాణ ఉన్నటువంటి 30 లక్షల నిరుద్యోగులు వారి యొక్క మాటలని విశ్వసించేటువంటి పరిస్థితి తెలంగాణలో లేదు. అంటే ఈరోజు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష దేనికోసం వచ్చినది? తెలంగాణ నినాదం దేనికోసము? నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ ఈ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆనాటి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు వందల మంది, వేల మంది, ఈరోజు లక్షల మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం పోరాటాలు, అదేవిధంగా విద్యార్థుల సమస్యల కోసం పోరాటాలు. అంటే మనము ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రభుత్వం స్వచ్ఛందంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తేనే దిగివచ్చి ఉద్యోగ నోటిఫికేషన్ వేసింది. ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ వేసి కూడా ఈరోజు లీకులు చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఆనాటి విద్యార్థులు నిరుద్యోగులను మోసం చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సమాజం పట్ల ఒక మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వచ్చి లక్షల రూపాయల అప్పులు చేసి అర్ధాకలతో అలమటిస్తూ ఒక రూమ్లో 10 మంది, 15 మంది, 20 మంది వాళ్ళు తమ యొక్క రూమ్ల వసతి కల్పించుకొని ఎంతో కష్టపడి ఈరోజు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ఈరోజు పేపర్ లీకేజ్ కన్నా చూస్తే చాలా బాధాకరమైన విషయం. అంటే ఇంత పెద్ద సమస్య పైన ఇంతవరకు కేసీఆర్ స్పందించలేదు. అంటే ఈరోజు కేసీఆర్ గారికి నిరుద్యోగ ఆత్మహత్యలపైన స్పందించాడు, నిరుద్యోగ మృతిపైన స్పందించాడు, రైతు ఆత్మహత్యలపైన స్పందించాడు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ గటర్ పైన స్పందించాడు, 10వ తరగతి పేపర్ లీకేజ్ గటర్ పైన స్పందించాడు. ఎప్పుడు స్పందిస్తారంటే తమ పార్టీకి అదేవిధంగా కుటుంబానికి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడే కేసీఆర్ స్పందిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలను పట్టించుకోడు, విద్యుల సమస్యలు పట్టించుకోడు. తెలంగాణ సమాజం సమస్యల వలన కొట్టుమిట్టాడు కూడా తెలంగాణలో ఉన్నటువంటి. కొనసాగిద్దాం. వారం రోజుల గడువుల్లో మరి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దిగొస్తుందా? అఖిలపక్ష నేతలు కోరినటువంటి డిమాండ్స్ నెరవేరుస్తుందా? దీనిపై చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా పొలిటికల్ అనాలిసిస్ట్ వెంకట్ గారు కూడా డిబేట్లో పాల్గొన్నారు. సో వెంకట్ గారు, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం అఖిలపక్ష నేతలందరూ కూడా డిమాండ్స్ వ్యక్తం చేస్తా ఉన్నారు. విద్యార్థుల పక్షాన నిలబడతాం, పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. సో మీరు డిమాండ్స్కి ప్రభుత్వం దిగి వచ్చే ఛాన్సెస్ ఉందా? నేపథ్యాన్ని గమనించకుండా ఇప్పుడున్న పరిస్థితులను అంచనా వేయలేము. అంటే నేపథ్యాన్ని గమనించినప్పుడు ఏంటంటే అప్పుడున్న విద్యార్థులు, అప్పుడున్న మేధావులు ఎవరైనా సరే అంటే సామాజిక తెలంగాణ రావాలి, ఆర్థిక తెలంగాణ రావాలి, ప్రజాస్వామిక తెలంగాణ రావాలి, అంటే ఇన్ని విధాలుగా తెలంగాణ రావాలని అప్పుడు కొట్లాడితే కేవలం కేసీఆర్ గారు ఏమో భౌగోళిక తెలంగాణ వస్తే చాలనుకున్నారు. సో అందులో భాగంగా అప్పుడున్న విద్యార్థి లోకానికి ఎవరైతే ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, మిగతా యూనివర్సిటీల వేదికగా ఎవరైతే విద్యార్థి లోకం అంటే వాళ్ళు నికార్సిగా కొట్లాడారో ఆ విద్యార్థుల లోకాన్ని మోసం చేయడం కోసం కేసీఆర్ గారు అన్ని విధాలుగా విధాలుగా ప్రయత్నించారు, దాంట్లో సఫలీకృతమయ్యారు. సో అదేంటంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ అయినా సరే అవి కేవలం ఎలక్షన్ స్టంట్లో భాగంగానే జరిగాయి, కానీ ఎక్కడ కూడా కేసీఆర్ గారు నోటిఫికేషన్ విషయంలో చిత్తశుద్ధి చూపించలేదు. ఒకటి గమనించండి ఈ సందర్భంగా, ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ వస్తుందంటే హరీష్ రావు గారు బయటకు వస్తారు, కేటీఆర్ గారు బయటకు వస్తారు, దాంతోపాటు కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ఏమో నోటిఫికేషన్ ఇస్తామని చెప్తారు. అదే ఇలాంటి లీకేజ్ వివరాలు జరిగినప్పుడు మాత్రం ఎవరు బయటకు వచ్చి మేము దీనికి బాధ్యత వహిస్తామని చెప్పరు. ఆ రోజు కేటీఆర్ గారు మొత్తం ప్రెస్ మీట్లో ఎక్కడైనా సరే దీనికి నేను బాధ్యత వహిస్తాను, ఒక రెస్పాన్సిబుల్ మినిస్టర్గా నేను బాధ్యత వహిస్తాను ఎక్కడైనా చెప్పారండి? అట్లా చెప్పకుండా నాకు సీఎం పదవి కావాల్సి నాకు కావాలి, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులు ఏమైనా ఉంటాయో మా కుటుంబానికి కావాలి, ఇలాంటి విషయాల్లో కొట్లాట ఉంది. కానీ ఈరోజు విద్యార్థి లోకానికి కానీ లేకపోతే విద్యార్థులు కానీ కావాల్సిన ఏదైతే వనరులు ఉన్నాయో వాటి విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతారు తెలంగాణ రాష్ట్రం. సో మేము ఒక విద్యార్థులు అంటే నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి అండి. సో ఇక్కడున్న పెయిన్ ఇప్పుడు ఇందాక అక్కగారు చెప్పినట్టు ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు ఎట్లా ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ బేస్ మీద చదువుతుంటారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళు ఎలా చదువుతారు అనేది ఇక్కడ ఉన్న అందరికీ తెలిసిన విషయమే. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నానండి,
ఈ తెలంగాణ నోటిఫికేషన్ విషయానికి వచ్చినప్పుడు ఏ నోటిఫికేషన్ అయినా ప్రాపర్ వేలో జరగదు, ఏ నోటిఫికేషన్ అయినా విత్ ఇన్ టైంలో జరగదు. ఒక నోటిఫికేషన్ విడుదలయ్యి అది భర్తీ అయ్యే లోపల దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఒకటి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏ వ్యక్తి అయినా ఈ హైదరాబాద్లో ఉన్న ఎక్స్పెన్సెస్ని బేర్ చేసుకుని దాదాపు 3 సంవత్సరాల వరకు ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. తను తీసుకొచ్చే 50,000 40,000 కేవలం ఒక 6 నెలలకే సరిపోతాయి. కానీ వీళ్ళు చేసే డిలే ప్రాసెస్ వల్ల వీళ్ళు చేసే అంటే ఒక టెక్నికల్ ఆ ఇష్యూస్ను రిజాల్వ్ చేసే విషయంలో వీళ్ళకున్న చిత్తశుద్ధి వల్ల అంటే నోటిఫికేషన్ అన్ని డిలే అవుతుంటూ వస్తుంటాయండి. ఇక్కడ ఏమో లీకేజ్ నోటే లేట్ అనుకుంటే మళ్ళీ టీఎస్పీఎస్లో లీకేజ్, దాని తర్వాత హైకోర్టు ఇష్యూస్లు, దాని తర్వాత సుప్రీంకోర్టు ఇష్యూలు, అన్ని ఇష్యూస్లు అన్ని కోర్టు చుట్టూ తిరుగుతాయి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి. మనవాడి 12th క్లాస్ పాస్ అయితే దానికి కుటుంబం మొత్తం వెళ్ళి అక్కడ ఒక ఆనందాన్ని పట్టుకున్నారు కదా. మరి ఆ బాధ తెలంగాణ విద్యార్థులకు అంటే తెలంగాణ విద్యార్థుల బాధ వాళ్ళు ఎందుకు అంటే భరించలేకపోతున్నారు, వాళ్ళు ఎందుకు దాన్ని బేర్ చేసుకోలేకపోతున్నారు? దట్ మీన్స్ ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని కేవలం వాళ్ళ అవసరాల కోసం వాడుకున్నారు. తెలంగాణ ఉద్యమం ద్వారా వాళ్ళ అధికారాన్ని అంటే పొందగలిగారు. తెలంగాణ ఉద్యమం ద్వారా వాళ్ళు ఆర్థికంగా బలపడడం జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమం వల్ల ఎవరికైతే ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కొట్లాడిరు, నీళ్లు నిధులు నియామకాల అంశం మీద తెలంగాణ కొట్లాడారు కదా, దాంట్లో నియామకాల నుంచి కీలక పాత్ర పోషించాలన్న ఉద్దేశంతోనే కదా యూనివర్సిటీలు అందరూ ఏకమై ఈరోజు విద్యార్థులందరూ వాళ్ళ మీద కేసులు బనాయించుకొని అయినా కొట్లాడిరు. సో దానికి కృతజ్ఞత తెచ్చుకోవడంలో కేసీఆర్ గారికి ఆటోమేటిక్గా ఆ కృతజ్ఞత ఎట్లాగో లోపించింది. కానీ ఒక విద్యార్థులుగా మేమేమంటున్నామంటే టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద లీకేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా దానికి రెస్పాన్సిబుల్ వ్యవహరించిన గవర్నమెంట్ ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తకుండా, ఇప్పటి వరకు దాని మీద చిత్తశుద్ధి లేకుండా అంటే పద్ధతి కాదు. ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఏదైతే నిర్ణయాలు తీసుకుని 100% రూపొందించుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ గారి కూతురు ఎట్లా ఉంటాయంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీ మేధావులని తెలంగాణ ఉద్యమంలో వాడుకున్నారు. కానీ అదే మేధావులను ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ వాడుకోలేకపోతున్నారు. ఎందుకంటే డే 1 నుంచి కేసీఆర్ గారికి క్వశ్చనింగ్, ఎవరైనా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటే, ఎవరైనా ఎదురు చెప్పే వాళ్ళు ఉంటే కేసీఆర్ గారికి నచ్చదు. ఎందుకంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆటోక్రసీ. ఒక ఆటోక్రసీ మైండ్ సెట్తో ఉన్న కేసీఆర్ గారికి ఈ క్వశ్చన్ చేసే మనస్తత్వం కానీ క్వశ్చన్ చేసే తత్వం కానీ నచ్చదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఒకటి దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలండి. వెంకట గారు చర్చ కొనసాగిద్దాం. సో మనతో పాటుగా అఖిల పక్షంలో మద్దతుగా నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత నాగేష్ గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సో నాగేష్ గారు, నిన్న మల్లు రవి మాట్లాడుతూ పెద్ద తలకాయను తప్పించేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తూ ఉన్నారు, టీఎస్పీఎస్సీలో జనార్దన్ రెడ్డిని ప్రశ్నించట్లేదు అంటూ కూడా మల్లు రవి మాట్లాడుతూ ఉన్నారు. సో అట్లాంటి పెద్ద తలకాయను తప్పించేటువంటి అవసరం ఉన్నప్పుడు సీట్ అనేటువంటి విచారణ పెట్టాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి. రైట్, మీ అబ్జర్వేషన్ కరెక్ట్ ఉంది. ఎలా అంటే తెలంగాణ ప్రభుత్వం సెట్ క్రియేట్ చేసినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి మేము ఒకటే మాట మీద ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గొంతు విప్పి చెప్తూనే ఉంది, నిజంగా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది తెలంగాణ సమాజంలో. ఈ పేపర్ లీకేజ్ అనేది చాలా చిన్న ఇష్యూ కాదు, చాలా పెద్ద ఇష్యూ. ఇటు అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ కంప్లీట్ ఫెయిల్యూర్ సిస్టమ్. ఇక్కడ ఫెయిల్యూర్ అయిన టీఆర్ఎస్గా మారి దేశం మొత్తానికి విస్తరించాలన్న ఆశలో వాళ్ళు పనిచేస్తున్నారు. బరహాల్ అది ఏదైనా సరే కానివ్వండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యింది అని మేము కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ నుంచి చెప్తూ కాషియస్నెస్ తీసుకురావడం, ఈరోజు అఖిలపక్షం అందరు టుగెదర్ అయ్యి బీఎస్పీ కానివ్వండి, డిఫరెంట్ పార్టీస్ టుగెదర్ అయ్యి ఈరోజు ధర్నా చౌక్లో మేము అందరం ఒకటి ఉద్దేశించుకున్నాము. నిరుద్యోగులకి అన్యాయం జరిగింది, న్యాయం జరిగేలాగా ఉద్యమం ఉవ్వెత్తున మళ్ళీ తీసుకెళ్ళేటట్టు మళ్ళీ ఒక కాషియస్నెస్ వచ్చింది. 1 వీక్ టైం ఇచ్చాము. వీళ్ళు సిట్ వేసి ఓ డ్రామా ప్లే చేసారు. డ్రామా ప్లే ఎలా చేసారు అంటే ఉన్న టీఎస్పీఎస్సీ ఏదైతే బోర్డు ఉందో దాన్ని రక్షించుకోవడానికి వీళ్ళు సిట్ వేసినట్టు క్లియర్ కట్గా అర్థమవుతుంది తెలంగాణ సమాజానికి. వీళ్ళు ఎంత క్లెవర్గా బిహేవ్ చేస్తున్నారంటే ముందోళ్ళకి అర్థం కానట్టు వీళ్ళు ఎలా నడిపిస్తున్నారంటే సిట్టేసిరుగా ఇద్దరి పాత్రే ఉందని మన ఐటీ మినిస్టర్ గారు చెప్పారు. ఇద్దరికే లిమిట్ చేసేటట్టు ఆ టీఎస్పీఎస్సీ బోర్డు ఏదైతే ఉందో దానికి ఓవరాల్ చేంజ్, కంప్లీట్ డిస్క్వాలిఫై అంటే దానికి టర్మినేట్ చేసేసి ఒక కొత్త బోర్డు నియామకించి మళ్ళీ దానికి ఏది అప్లికేషన్ ప్రాసెస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ తీసేయడం కానివ్వండి, మళ్ళీ రిన్యూ ప్రాసెస్ చేయాలి అని మేము ఎప్పటి నుంచో అంటూ ఉన్నా వీళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్గా మళ్ళీ కంటిన్యూగా అదే ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఏ బోర్డు కింద తప్పు
జరిగిందో అదే బోర్డుని కంటిన్యూ చేస్తూ మళ్ళీ వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నారు, మళ్ళీ నియామకాలు అదే విధంగా చేయాలి అన్న ప్రాసెస్లో నడుస్తుంది. ఇక తెలంగాణ సమాజానికి ఈ ధోరణి వల్ల, తెలంగాణ గవర్నమెంట్ ధోరణి వల్ల వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది బీఆర్ఎస్ పార్టీ వల్ల. ఇటు చూస్తే ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఉంది, గవర్నెన్స్ ఫెయిల్యూర్ ఉంది అన్న వీళ్ళ గవర్నర్ రూలింగ్ పార్టీ గవర్నర్ గారు తెలంగాణ గవర్నర్గా ఉన్నారు. ఆర్టికల్ 168 కింద ఎక్స్ట్రాడినరీ పవర్ యూజ్ చేసుకొని ఈ గవర్నమెంట్ మీద యాక్షనో ఎంక్వైరీయో పెట్టాలి సిబిఐ నుంచి, ఈడీ నుంచి అని మేము ముందు నుంచే కోరుతున్నాం. ఇప్పుడైతే ఈడీ దూకుడు పెంచింది, కానీ ఇక్కడ సిట్ విచారణ క్లోజ్ చేసింది. ఎక్కడ చేసింది? అది సినిమాకి ఇంట్రొడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఉండేటట్టు అలా సీక్వెన్స్లో రాలేదు, డైరెక్ట్గా వెళ్ళి క్లైమాక్స్లో క్లోజ్ చేసేసింది. ఇట్స్ యాక్ట్ ఆఫ్ ఇద్దరు, అది కూడా ఇన్నోసెంట్ మైండ్సే ఇక్కడ బలి చేస్తున్నారు. ఎవరైతే బోర్డు మెంబర్ ఉన్నారో, సెక్రటరీస్ ఉన్నారో, ఈ టీఎస్పీఎస్సీ సెటప్ ఉందో 100% వాళ్ళకి తెలిసి ఉంది. వీళ్ళు అధికార పార్టీ నేతలు ఎవరైనా ఉన్నారో 100% డౌట్ ఉంది తెలంగాణ సమాజానికి. వాళ్ళందరికీ బయటికి తీసుకొచ్చే కోణంలోనే మేము ప్రయత్నిస్తూ ఉన్నాం, ప్రతిపక్షాలాగా ఒకటయ్యాము. ఈ ఆందోళన ఇక్కడి నుంచి కాదు, ముందు ఇంకా వెత్తున తీసుకెళ్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఉన్న తెలంగాణ మూమెంట్లో సిన్సియారిటీ చూపించిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ సమాజం పట్ల సిన్సియారిటీ లేదు. ఇప్పుడు ఈ 30 లక్షల యువత ఏదుందో వీళ్ళ ఉసురు తీసుకుంటుంది. ఇది చాలా అన్యాయం జరుగుతుంది. యూనిటీ అనేది వచ్చింది ఆపోజిషన్ పార్టీస్ అన్నిట్లో. నాకు తెలిసి ఇది ముందు ఇంకో లెవెల్ గేమ్. బీఆర్ఎస్కి మాత్రం ఫ్యూచర్ లేదు, ఇదైతే క్లియర్. మనతో పాటు మన లక్ష్మణ్ గారు, ఇప్పుడు లక్ష్మణ్ గారు ప్రధానంగా ఈ చర్చలో మనం ఒక అంశాన్ని లేవనెత్తి మాట్లాడాలి. అంతకన్నా ముందు బీఎస్పీ నుంచి ఒక మాట మాట్లాడదాం. బీఎస్పీకి సంబంధించినటువంటి స్వరూప గారు నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. లీకేజ్ పాత్రదారులు, సూత్రధారులు అందరూ కూడా ప్రగతి భవన్లో ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో పాత్రదారులు, సూత్రధారులు అందులో ఉన్నప్పుడు ఇక్కడ టీఎస్పీఎస్సీ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించడం అవసరం ఏముంది? విద్యార్థులకు సంబంధించి గ్రంథాలయాలు ఏర్పాటు చేసి 24 గంటల వారు ఉచితంగా చదువుకునేటువంటి సదుపాయాలను, మౌలిక సదుపాయాలను కల్పించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. పాత్రదారులు, సూత్రధారులు అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఎన్నికల స్ట్రాటజీ అని చెప్పేసి బీఆర్ఎస్ కూడా చెప్తుంది క్లియర్గా. అవునండి, ఇప్పుడు సూత్రధారులు అనేది మరి ఈ బిఎస్ఆర్ మరి కేసీఆర్ దగ్గర ఉన్నారండి. ఉంటేనే కదా ఈ రోజు పేపర్ లీకేజ్ అయ్యి మరి 1 మంత్ దాటినా కూడా అలాంటి వాళ్ళని మరి సిట్టింగ్ జడ్జి గారికి అప్పచెప్పలేదు కేసును. మరి ఎలాంటి వాళ్ళ అరెస్టు కూడా చూపించలేదు. మరి ఈ రోజు మరి తెలంగాణ తెచ్చుకున్నటువంటి విద్యార్థులే మరి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చినా కూడా మరి ఈ తెలంగాణ ప్రభుత్వంలోనే మరి వాళ్ళకి పేపర్ లీకేజ్ తో అమ్ముకుంటూ మరి కోట్లు, పేద ప్రజల మీద కోట్లు చంపుతున్నారు. మరి వాళ్ళ సూత్రధారులు అయిన వాళ్ళ కుటుంబం నుండే ఈ లీకేజ్ కూడా కావడం జరిగింది కాబట్టి వాళ్ళు బయటికి రావడం లేదండి. అందుకే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మరి మాట్లాడడం జరిగింది. ప్రతిపక్షాలు విమర్శిస్తాయండి, తప్పులేదు. ప్రతిపక్షాలు విమర్శించడం తప్పులేదు. ఎందుకంటే విద్యార్థుల పక్షాలను నిలబడేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూ ఉంది. మొదటి నుంచి కూడా ఈ 9 ఏళ్లలో కూడా విద్యార్థుల కోసం మేము పోరాడుతున్నాం. విద్యార్థుల కోసం బంగారు భవిష్యత్తును తీసుకురావడం కోసమే తెలంగాణ ఏర్పాటు చేసినాం. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ విద్యార్థుల తోడుంటుందని చెప్పేసి అధికార పార్టీ చెప్తా ఉంది. సో ఇదంతా ఎన్నికల స్ట్రాటజీ కోసం చేస్తా ఉన్నాయి. ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై ముందుకెళ్తున్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సార్, బంగారు భవిష్యత్తు ఏ విద్యార్థులకు ఇచ్చారండి? అందరు బలిదానాలు అయ్యారు. అందరు వంట వార్పులు చేస్తూ అన్ని కుటుంబాలు వదిలేసి రోడ్ల మీదకి వెళ్ళొచ్చి మరి ప్రొఫెసర్లు కానీ, చాలా మంది విద్యార్థి సంఘాలు కానీ మరి ఎంతో ఉద్యోగాలు వదులుకొని సకల సమ్మెలు చేసి కూడా మరి తెలంగాణ తెచ్చుకున్నారు. మరి వాళ్ళు బంగారు భవిష్యత్తు ఎవరికి ఇచ్చారండి? మరి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా. నాగేష్ గారు, నేను మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు సిపిఎం, సిపిఐ పార్టీ మొదట అధికార బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డటువంటి పార్టీ ఎన్నికల సమయంలో, మరి ఈరోజు విద్యార్థుల పక్షాన్ని నిలబడతానని చెప్పేసి సిపిఎం, సిపిఐ పార్టీ చెప్తా ఉంది. సో దీన్ని మీరు ఎట్లా నమ్ముతున్నారు? అంటే ఎలక్షన్లకు పోతే ఎలక్షన్ల బీజేపీని ఓడించడమే లక్ష్యం, బీజేపీని ఎదుర్కోవడమే మా లక్ష్యం అని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ కోసం పోరాడుతున్నటువంటి సిపిఎం, సిపిఐ పార్టీ ఈరోజు అధికార బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నది. అట్లాంటి పార్టీని మరి అఖిల పక్షం అని చెప్పేసి ఏర్పాటు చేసి మీ డిమాండ్లలో వాళ్ళ పార్టీని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడము, దీన్ని కూడా మీరు వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు పోరాటం చేసిన లాభమే ఉంది. ఇక్కడ మీరు అడిగారు చూడండి డౌట్, ఏదైతే క్వశ్చన్ ఉందో, ఈ క్వశ్చన్స్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మూమెంట్ అని ఒక సిన్సియారిటీ లెవెల్ చూపించింది. నిరుద్యోగులకు కానివ్వండి, తెలంగాణ సమాజానికి కానివ్వండి,
ఇప్పుడు తెలంగాణ తెచ్చుకోకపోతే మనం ఇంకా మన ఐడెంటిటీ లేదు, మన కల్చరల్ వాల్యూ లేదు అన్న ఎమోషన్ని గట్టిగా ఎక్స్ప్లాయిట్ చేసి అవతల ఆంధ్ర ప్రజల్ని దయాలు రాక్షసుల్లాగా చూపించి సాధించుకున్నాం ఏ బేసిస్ మీద? నీళ్లు, నియామకాలు, నిధులు అన్న దాని మీద మనం సాధించుకున్నాం. ఈ ప్రాసెస్లో అది అక్కడ సిన్సియారిటీ లెవెల్లో చూపించింది. అధికారం మన తెలంగాణ ప్రజలు నమ్మారు, అధికారం ఇచ్చారు. అదేవిధంగా సిపిఐ కానీ మిత్రులు ఎవరైతే ఆపోజిషన్లో ఉన్నారో, సిపిఐఎం కానివ్వండి, సిపిఐ అది వేరే కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, బీఆర్ఎస్కి మొన్నటి వరకు మద్దతుగా నిలబడ్డారు ఎలక్షన్లో. కానీ ఈ రోజుకి వాళ్ళు రియలైజ్ అయ్యారు, లేట్ ఆర్ నెవర్ లేట్. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఈరోజు ఈ యూనిటీతో నిజం చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీకి అవతల బీజేపీ పార్టీకి మాత్రం కొంచెం గజగజలాడాయి. ఇంకా నిజం చెప్తున్నా, అంటే నిజాలు ఎప్పుడైనా సరే కొంచెం లేట్గా అర్థం చేసుకుంటారు సమాజంలో. ఈ ప్రాసెస్లో ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వంతో ఉండరు, ప్రభుత్వంతో ముందుకు వెళ్ళి మాట్లాడారని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా వెళ్ళే ఛాన్సెస్ లేదని ఊహించుకుంటారా మీరు? ఇప్పుడు ప్రభుత్వంతో నెక్స్ట్ టైం వీళ్ళు వెళ్ళరు అన్న ఆశాభావం అయితే ప్రజల్లోకి వచ్చింది, ఓ నమ్మకం వచ్చింది. ఈ యూనిటీతో నిరుద్యోగుల పట్ల అన్యాయం జరిగిందని ఓ స్టేజ్ మీద అందరు ఐక్యత చూపించుకొని నిరుద్యోగులకు భరోసా ఇచ్చే విధంగా వీళ్ళు పనిచేయాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. అదైతే క్లియర్ కట్గా ఈ మీటింగ్తో అయితే, ఈ యూనిటీతో అయితే సిగ్నలైజ్ అవుతుంది. కానీ వాళ్ళు లేట్గా రియలైజ్ అయ్యారు మా మిత్రులు అనేది కొంచెం బాధాకరం. కానీ నెవర్ లేట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ని ముందుకు సాగాలి. బీఆర్ఎస్ నుంచి ఈ తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ అబద్ధాలు, బీఆర్ఎస్ ఫాల్స్ ప్రామిసరీ నుంచి ఎన్నో వాగ్దానాలు చేసిన బీఆర్ఎస్కి గద్ద దింపడమే లక్ష్యంగా ఈ ఐక్యత చూపించుకుంటూ ఈ అపోజిషన్ పార్టీ ముందుకెళ్ళడం, ఓ రకంగా తెలంగాణ సమాజానికి ఓ రకమైన స్ట్రెంగ్త్ రావడం, ఓ శక్తి రావడం, ఇది ముందు ఇదో విధంగా బలపరుస్తూ వారం రోజులు అల్టిమేట్ ఇచ్చారు. బీఎస్పీ గారు కానివ్వండి, మన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మిగతా సిపిఐ, సిపిఎం విపక్షాలు కానివ్వండి, అందరు కలిసి కట్టుగా ఓ అల్టిమేటం అయితే వారం రోజులు ఇచ్చారు. చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల మీద ఎప్పుడు నిలబడదండి. ఈ విషయంలో కూడా మనం ఏది సిబిఐ ఎంక్వైరీ అడిగినా, ఈడీ ఎంక్వైరీ అన్నా అది నిమ్మకు నీరేసినట్టు ఏది పట్టించుకోదు, ముందుకు సాగుతుంది. డెఫినెట్గా మనం ఉద్యమం అనేది ఈ యూనిటీతో మేమందరం కలిసి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టు చెప్పే అవసరం ఉంది. ముందుకు వెళ్తాం కూడా అదే విధంగా. స్వరూప గారు, ఇప్పుడు కొత్త బోర్డును ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారానే ఎగ్జామ్ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో కొత్త బోర్డు నిర్వహించేటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆల్రెడీ గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా గురుకులాల కోసం ఎంతోమంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి కొత్త బోర్డు ఏర్పాటు చేయకముందుకే ఒకవైపు వ్యవహారం నిర్వహిస్తూ ఉన్నది, ఒకవైపు టీఎస్పీఎస్సీ గొడవలు జరుగుతూ ఉన్నాయి, గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరొక నోటిఫికేషన్ వచ్చింది కదా. సో మరి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలి, ఆ బోర్డు ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించాలి అన్నటువంటి మీ డిమాండ్ మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినట్టు? సార్, మేము ఇప్పుడు డిమాండ్ కొత్త కమిటీ చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో మరి నిమ్మకు నీరెక్కనట్టు మరి కమిటీ ఏర్పాటు చేయకుండా వాళ్ళ ఇష్ట రాజ్యాంగం చేయడం జరుగుతుంది. సో ఈ రోజు రానున్న ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే రోజులు మరి దగ్గర పడ్డాయి. గద్దె దింపేంత వరకు కూడా మీ బహుజన సమాజ్ పార్టీ అనేది మేము పోరాటం ఆగదని మేము తెలియజేస్తున్నాం సార్. మేము ఈ నెల రోజులు అఖిల పక్షాల మరి ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి ఒక్కరు కూడా కొట్టడం జరిగింది. మరి ఈ కమిటీని కూడా వేయాలని మేము ప్రతిదీ మరి డాక్టర్ ఆర్ఎస్ రాయకోర్ సార్ గారు కానీ అఖిల పక్షాల నుండి కానీ ఎన్నో డిమాండ్ చేయడం జరిగింది. మరి ఆ కమిటీ వేసేంత వరకు కూడా మేము కంపల్సరీ పోరాడతాము. మేము దీన్ని వదిలేది లేదు. మేము ఆ ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధమే. బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము కంపల్సరీ మేము చెప్పడం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఈ అఖిలపక్ష నేతలందరూ కలిసి ఇప్పుడు మీరు పెట్టేటువంటి డిమాండ్ని, ఆ డిమాండ్కి సంబంధించి ఇప్పుడు నెరవేరుతుందని మీరు భావిస్తున్నారా లేదా? అసలు భావిస్తున్నాం సార్, భావిస్తున్నాము. కమిటీ వేసేంత వరకు కూడా అందరం కూడా మరి కొట్లాడతాం సార్. వాళ్ళ ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడిస్తాము, క్యాంపస్లను ముట్టడిస్తాం, సీఎం ఇంటిని కూడా ముట్టడియడానికి కూడా మరి అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే అబద్ధాల తెలంగాణ ప్రభుత్వంలో నిరుపేదలు ఉండడానికి ఇల్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, బతకడానికి ఉద్యోగాలు లేవు సార్. కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి మనకు ప్రయోజనం లేదని ప్రజలు కూడా గమనిస్తున్నారు, రోడ్ల మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో నాగేష్ గారు చెప్పండి. ఇక్కడ మనం
గ్రహించాల్సింది ఏంటంటే అపోజిషన్ చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అగెనెస్ట్గా యూనిటీ కనిపించింది. అంటే ఓ ఐక్యత వీళ్ళ దాంట్లో వచ్చింది. సో నా ఈ ఐక్యత అనేది డెఫినెట్గా ముందుకు ఇంకా బలోపేతం చేయాలి. బీఆర్ఎస్ పార్టీని గద్ద దింపే లక్ష్యంగానే పనిచేయాలి. బీఆర్ఎస్ పార్టీకి గద్ద దింపే లక్ష్యంగానే ఎందుకు పనిచేయాలంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మహారాష్ట్రలో ఎక్స్పాండ్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కన్నా, నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ కన్నా నిరుద్యోగుల సమస్యల పట్ల ఎలాంటి చిత్తశుద్ధితో పనిచేయట్లేదు. ఈ కాంటెక్స్లో ఏదైతే ఐక్యత చూపిస్తున్నారో అపోజిషన్ పార్టీ వాళ్ళు, ఇది ముందు ఇంకో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఇంకో విధంగా చేయాలంటే డెమోక్రటిక్ వాల్యూస్ కానివ్వండి, వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్లో ఏదైతే వాళ్ళ మినిస్టర్లు ఈ మధ్య కాలంలో అంతా ప్రతి ఒక్క మినిస్టర్ల పైన ఏముంది, ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ ఉన్నాయి. ఈరోజు నిరంజన్ రెడ్డి గారి పైన ఉంది. వ్యతిరేకత అయితే ప్రజల్లో చాలా మటుకు ఉంది బీఆర్ఎస్ పార్టీని. ఈ వ్యతిరేకతని ఈ అపోజిషన్ పార్టీ స్పెషల్లీ కాంగ్రెస్ అనేది క్యాచ్ చేసుకుంటుంది. అలాగే మా మిత్రులు బీఎస్పీ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, ఈ ఐక్యత చూపిస్తూ ముందుకు సాగుతూ బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఎలా చెప్పాలంటే ఒకప్పుడు ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ యువతని ఎలా అయితే ఉపయోగించుకున్నారో తెలంగాణ సులభం కోసం, తెలంగాణ ఏర్పాటు చేసుకోవడానికి, అదే యువత ఈరోజు వీళ్ళ పరిపాలన దిక్కుతోచని స్థితిలో ఉంది. అయితే వీళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఈ ప్రతిపక్షాల పైన ఉంది. ఇదే సమయంలో నిన్న జరిగిన ధర్నా చౌక్ మీటింగ్ ఓ యూనిటీగా సింబలైజ్ చేస్తున్నారు. ఇది ముందుకు వెళ్ళాలి. ఇంకో బలోపేతం చేసుకొని విద్యార్థులకు న్యాయం, నాట్ ఓన్లీ విద్యార్థులు, తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే వీళ్ళు యూనిఫైగా ఉండాలి. ఆ యూనిఫైగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకైనా 100% ట్రై చేస్తూ ఉంటుంది. అందరినీ తోడుగా తీసుకొని వెళ్తూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పే రోజులు దూరం లేవు, దగ్గరలోనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి మీరు గుణపాఠం చెప్తామని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది మీరు ఎవరినైతే విచారించలేదని చెప్పి ఈరోజు వరకు మాట్లాడుతున్నారో, ఆయన ఎవరు టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డిని విచారణ ఆల్రెడీ ఈడీ, సిబిఐ రెండూ కూడా విచారించినాయి. సో విచారించలేదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మొదటి నుంచి కూడా పేపర్ లీకేజీకి సంబంధించి ఒకరు ఇద్దరు అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ దాంట్లో 140 మంది పేర్లు బయటకు వచ్చినాయి. 140 మంది పేర్లు బయటకు వస్తే దాంట్లో 17 మందిని నిందితులుగా పరిగణలోకి తీసుకున్నారు. వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి విచారణ సేకరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ విద్యార్థుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతూ ఉంది. దాంతోపాటుగా మేము ప్రత్యేకంగా కూడా మొన్న కేటీఆర్ మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాము. 12 గంటల వ్యవధిలో 8 గంటల వ్యవధిలో నడిచేటువంటి గ్రంథాలయాలు ఈరోజు 24 గంటల సేపు కూడా నడుస్తున్నాయి గ్రంథాలయాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వీటిని మనం ఎట్లా చూడొచ్చు? వాళ్ళు చెప్తా ఉన్నారు కదా మేము చేస్తున్నాం, విద్యార్థుల పక్షాన్ని నిలబడుతున్నామని. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇది కూడా చెప్పిందన్న, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు, ఎవరో ఇద్దరు చేసిన చౌర్యం వల్లనే ఇవన్నీ జరిగాయి, టీఎస్పీఎస్సీ అనేది ఫెయిల్ అయిందని. వీళ్ళు ఇది కూడా చేశారన్న, సిట్ క్రియేట్ చేశారు, ఏది ఇన్వెస్టిగేషన్ టీం క్రియేట్ చేశారు. అది ఎందుకు చేశారంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అధికారులు కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులని ప్రొటెక్ట్ చేసుకోవడానికే ఉన్నారు. ఇక్కడ మీరు చిన్నది గ్రహించాలన్నా, ఇప్పుడు మినిస్టర్ అంటారు ఎవరో ఇద్దరు చేసిన పనికి గవర్నమెంట్ ఎలా తప్పు వహిస్తుందని. ఇప్పుడు బండి సంజయ్ గారు 10th పేపర్ లీక్లో A1గా అక్యూజ్ అయ్యారు. ఆయన 24 అవర్స్లోనే రిమాండ్ తీసుకున్నారు, జైలు పంపించారు, ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. అది అప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ 3-4 సార్లు ప్రెస్ మీట్ ఇచ్చింది. ఇక్కడ పేపర్ లీక్ అయ్యి 3-4 నెలలు అవుతుంది, ఇంతవరకు ప్రెస్ మీట్ లేదు. అధికార పార్టీ నుంచి ఫలానా కోర్స్ ఆఫ్ యాక్షన్ అయ్యింది, ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు వచ్చిందని ఒక్క మీడియాలో లేదు. ఎందుకు ఇవన్నీ ఏర్పడట్లేదా? ప్రజలు గ్రహిస్తలేదా? తెలంగాణ సమాజం గ్రహిస్తలేదా? మీరు అంటున్నారు 24 గంటలు స్టూడెంట్స్ చదువుకోవడానికి వసతులు ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నామని. అవన్నీ కాదన్నా, కొలువులు ఎన్ని ఇచ్చారు, కొలువుల పట్ల ఎంత సిన్సియారిటీ లెవెల్ ఉన్నాయి. వీళ్ళు అధికార పార్టీ వాళ్ళే ఆ కొలువులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్ముకున్నారు అన్న అపోహ కూడా ఉంది తెలంగాణ సమాజంలో. వీళ్ళు ఇవన్నీ ఒకవేళ వీళ్ళు క్లియర్ చిత్తశుద్ధి ఉన్నారు, తెలంగాణ సమాజానికి మెరుగుపెంచడానికే ఉన్నారు అనుకోండి, ఈ పార్టీకి మీడియాలో వచ్చి సీఎం గారు కానివ్వండి, ఐటీ మినిస్టర్ కానివ్వండి, క్యాబినెట్ మినిస్ట్రీ మొత్తం వచ్చి ప్రెస్ మీట్ పెట్టేది, సిన్సియారిటీ లెవెల్స్ చూపించుకునేటోళ్ళు రావట్లేదు. ఎందుకు అంటే
వీళ్ళు సిట్ పెట్టి అధికార పార్టీలో ఉన్నోళ్ళని కాపాడుకోవాలని చూసుకుంటున్నారు. అది టీఎస్పీఎస్సీ బోర్డు కానివ్వండి. ఆబ్వియస్లీ అన్న ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ తప్పు జరిగింది, లీక్ అయింది, ప్రజల ముందు ఉంది, ఉన్న బోర్డుని మొత్తం బర్తరఫ్ చేసేసి కొత్త బోర్డు నియమించుకొని మళ్ళీ యథావిధిగా అప్లికేషన్ ఇవ్వండి, నోటిఫికేషన్ ఇవ్వండి, మీ పట్ల ప్రజల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు అది లేదు. ఎంతసేపు ఉన్న బోర్డే, తప్పు చేసిన బోర్డులే అక్కడే అన్యాయం జరుగుతుందిరా బాబు అంటే దాన్నే కంటిన్యూ చేస్తున్నారు మీరు. అలాంటప్పుడు ప్రజల్లో ఏ మాత్రం నమ్మకం ఉంటుందా? స్పెషల్లీ యువతలో ఏ మాత్రం నమ్మకం ఉంటుంది? నమ్మకం ఉండదు. అందుకే ఈరోజు ఈ ప్రతిపక్షం మొత్తం ఐక్యతగా కలిసి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే దిశగా బయలుదేరుతున్నారు. సో స్వరూప గారు, సో ఇప్పుడు ప్రధానంగా మీరు ప్రధాన డిమాండ్లో చూస్తే దీంట్లో రెండో డిమాండ్ నష్టపరిహారం కింద ప్రతి నిరుద్యోగికి ₹1,00,000 పరిహారం చెల్లించాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో నష్టపోయిన ప్రతి విద్యార్థికి సంబంధించి ఉద్యోగ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ముందుకు వస్తుంది. దాంతోపాటుగా వారి చదువుకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించేటువంటి ప్రయోజనాలకు సంబంధించి విషయంలో ప్రభుత్వం ముందుకు వస్తుంది. ₹1,00,000 డిమాండ్ అని చెప్పేసి ఈరోజు మీరు అఖిలపక్ష నేతలందరూ కలిసి ఒక డిమాండ్ ముందుకు తీసుకొస్తా ఉన్నారు. సో ఇది వాస్తవానికి ఇంప్లిమెంట్ అవుతుందా? ఇదివరకే రాష్ట్రంలో అయిందా? తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వస్తుంది? సో ఈ ప్రశ్నను ఒకసారి రాహుల్ గారు, నాగేష్ గారు, సో ఇదే ఇప్పుడు మనం స్వరూప గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. స్వరూప గారు, సో మాట్లాడండి, మీ వర్షన్ చెప్పండి. మరి మీరు మీరు చెప్పినటువంటి ప్రధాన డిమాండ్ ₹1,00,000 పరిహారం చెల్లించాలి అని చెప్తా ఉన్నారు. ₹1,00,000 పరిహారం వాస్తవానికి ఇంప్లిమెంట్ అవుతుందా? ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ జరిగిందా? సార్ తొలిసారిగా కూడా మన రాష్ట్రంలో మీరు చెప్తా ఉన్నారు ₹1,00,000 మనకు ₹1,00,000 పరిహారం కావాలి అని చెప్పేసి. అవును సార్, చేయాలి కదా. మరి కేసీఆర్ మా తండ్రి కదా, అందరి తండ్రికి. మరి మా కుటుంబము మా కుటుంబం మరి కేటీఆర్ గారు చెప్పినప్పుడు మరి ఈ రోజు నిరుపేదలని వంటి మరి ఉద్యోగాలు రాకుండా ఉన్న వాళ్ళకి మరి నష్టపరిహారం చెల్లించకుంటే మేము మరి చెప్తున్నాం కదా సార్, ఇక్కడ ఏమని అన్ని పార్టీ ఒక్కటి ఏకతాటి వచ్చి మరి అఖిల పక్షాలు మేము కొట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ రోజు మరి నష్టపరిహారం చెల్లించాలి, మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలకు కూడా మళ్ళీ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి సార్. ఇవ్వకుండా దీనికి మరి వారం రోజుల్లో మేము మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు చెప్పిన, రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన విధంగా మరి మేము వారం రోజుల గడువు వరకు మాకు చెప్పిన డిమాండ్లన్నీ మరి నెరవేర్చాలి. మరి మా తండ్రి అయినటువంటి కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం అయినప్పుడు వాళ్ళ కుటుంబాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలేమో వాళ్ళు ఉంటారు. మా కుటుంబంలో పేద తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లు లేదు, కట్టుకున్న బట్ట లేదు. మరి ఈ రోజు మరి తండ్రి అందరి పిల్లలు సమానంగా చూడాలి చెప్తున్నారు కదా. మా కుటుంబము అంతా నా కుటుంబం అని చెప్తాను. కేసీఆర్ చెప్పాలండి. మరి కొడుకులకు బిడ్డలకు మరి ₹1,00,000 పరిహారం ఇవ్వాలి కదండి. పరిహారం అంటున్నాం. నష్టపరిహారం విద్యార్థులకు చదువుకోవడానికే కదా. విద్యార్థులు చదువుకోవడానికి కావాల్సినటువంటి గ్రంథాలయాలు, వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మీ కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసి 24 గంటల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో సార్ గ్రంథాలయాల చైర్మన్లు పేరుకండి, వాళ్ళు డెమో ఓన్లీ అంతా. మళ్ళీ అదే కేటీఆర్, అదే కేసీఆర్, అదే మంత్రులు నడుపుతారు తప్ప మరి ఈ రోజు వాళ్ళకు చేతుల కింద 24 గంటలు పెడుతున్నాడా లేదా? లేదు సార్. ఏది మీ కరీంనగర్ గడ్డ పైన 24 గంటల గ్రంథాలయం ఓపెన్ అయి ఉందా లేదా? ఆడికి కావాల్సిన విద్యార్థుల మౌలిక సదుపాయాలు చూస్తున్నారా లేదా? చూస్తలేదండి, లేవండి. అది పేరుకే గ్రంథాలయాలు ప్రతి జిల్లాలో. మరి అలాంటి గ్రంథాలయాలలో మరి ఆ కేసీఆర్ గారి సొత్తులు కొంతమంది వాళ్ళకి ఇస్తూ వాళ్ళను కొంచెము వాళ్ళలో చేతుల్లో నడిపించుకున్నటువంటి వాళ్ళని కొందరిని మరి పెట్టుకొని మరి గ్రంథాలయాల్లో, తర్వాత గ్రామాలలో క్రీడా ప్రాధాన్యాలు కూడా ఇస్తున్నారు సార్. అందులో పందులు పడుకుంటున్నాయి. కనీసం పిల్లలకు శుభ్రం లేదు, అక్కడ పడారి గోడలు లేవండి. మరి తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి సౌకర్యం లేదండి. పేరుకే పేదల ప్రజల మీద పేరుకు పెట్టుకుంటూ దోసుకుంటూ పందుకొక్కులాగా బతుకుతున్నటువంటి మరి తెలంగాణ బీఆర్ఎస్ మరి కేసీఆర్ కంపల్సరీ తగిన బుద్ధి చెప్తారండి. ఒక్కసారి లక్ష్మణ్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీ ఎజెండా అనేది విద్యార్థుల నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఎజెండాపై ఈరోజు మనము అఖిల పక్షాలందరూ కూడా విద్యార్థుల పక్షాన ఉండాలా, పక్షాన ఉండి పోరాటం చేయాలని చెప్తా ఉన్నారు. సో ఇందులో ప్రధానంగా మూడో డిమాండ్ మనం చూస్తే పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఫస్ట్ కొత్త బోర్డును ఏర్పాటు చేయాలి, కొత్త బోర్డును ఏర్పాటు చేసిన తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. బట్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది కదా. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్న విషయం విచారణ జరుగుతున్నది. బోర్డు
బోర్డు చైర్మన్ పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ యొక్క ఘటనకు మెయిన్ పాత్రలు వాళ్ళే, బోర్డు సెక్రటరీ అంటే అదే వీసుకోకుండా అక్కడ ఒక తమ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఒక సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రూపంలో ఈరోజు ప్రభుత్వం ఒక తప్పిదాలను కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే ఒకసారి మనం ఈ యొక్క చూసుకోవాలి, మనం కూలంగా ఇంత మీరు చూసుకోండి, గత నయం కేసు ఇవ్వండి, అదే ఇతర కేసులు చూసుకుంటే ఏ కేసు చూసుకుంటే ఇప్పుడు అది ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చి అనుకూల నివృత్తుని కానీ ప్రభుత్వం చేసిన నాగేష్, ఇప్పుడు మనము ఇందులో చూస్తే తర్వాత ఇది నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మీ అఖిల పక్షాలకు సంబంధించినటువంటి నేతలు చెప్తాను. కానీ ఇందులో ఆల్రెడీ గురుకులాలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ విడుదల చేసి రేపో మాపో మరొక నోటిఫికేషన్ కూడా విడుదల చేసే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా అధికారికంగా విద్యాశాఖ చెప్తా ఉంది, విద్యాశాఖ మంత్రి చెప్తా ఉంది. బట్ ఇప్పుడు అఖిల పక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్స్, సరే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే మొదటి నుంచి వచ్చేటువంటి డిమాండ్ ఏంటి, సిబిఐకి కానీ లేదా సింగిల్ జడ్జి విచారణ జరపాలి అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. సో రెండో డిమాండ్ మేము చూసుకుంటే నష్టపరిహారం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రెండు మొదటి నుంచి ఉన్నటువంటి అంశమే. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటి, ఇప్పుడు అఖిల పక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి ఏది మన టీఎస్పీఎస్సీ చైర్మన్ బర్తరఫ్ అని చెప్పడము, బోర్డు మెంబర్లను సంబంధించినటువంటి విషయాలలో కానీ ఇవన్నీ అఖిల పక్షాలు మొదట మాట్లాడిన మాటకి ఇప్పుడు రెండు ఆప్షన్స్ మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది నిజంగా ఇంప్లిమెంట్ జరుగుతుందా? నిన్న పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పేసి ఎవరు మల్లు రవి మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద తలకాయలు ఉండేది ఉంటే మొదటి నుంచి కూడా వారికి సంబంధించిన విచారణలో భాగంగా వాళ్ళని ఎస్కేప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. సిట్కా అనేటువంటి ఒక దర్యాప్తు సంస్థను పెట్టి ఆ దర్యాప్తు సంస్థను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ప్రత్యేక బృందాలను తీసుకొచ్చి అక్కడ పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఏముంది? దానిపై ఒక మంత్రి కేటీఆర్ అనేటువంటి వ్యక్తి, ఐటీ శాఖ మంత్రి మాట్లాడడం ఎందుకు? విద్యాశాఖ దానిపై ఒక రివ్యూ నిర్వహించడం ఎందుకు? ఇదంతా కూడా వాళ్ళ తప్పు ఉండేది ఉంటే ముందు నుంచి కూడా వాళ్ళని ఎస్కేప్ చేయవచ్చు కదా. వాళ్ళ తప్పు ఉందని, రూలింగ్ పార్టీ తప్పు ఉందనే వాళ్ళు కప్పు పూచుకోవడానికే ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న గేమ్. ఇప్పుడు గురుకుల నోటిఫికేషన్ వచ్చిందన్న, యథావిధిగా ఏది జరగలేనట్టు, అసలు తప్పే జరగలేనట్టు 30 లక్షల యువత దానికి అప్లై చేశారు. దానివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు, వాళ్ళ ఉసురు అలాగే పోసుకుంటున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు బిహేవ్ చేసేది ఏంటంటే అన్న, బీఆర్ఎస్ రూలింగ్ పార్టీ ఓ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్. నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా, ఏది జరగలేదు, అన్నీ యథావిధిగా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సింది విశాఖ స్టీల్ పొలిటికల్ గెయిన్ కోసం ఆ ఇష్యూలో వెళ్తారు. వాళ్ళకి కావాల్సింది మహారాష్ట్రలో ఎక్స్పాన్షన్, దానికి వెళ్తారు. వాళ్ళకి కావాల్సింది ఏది దళిత బంధు స్కీము, వాళ్ళ కార్యకర్తలకే నచ్చేటట్టు ఆ స్కీమ్ని హైలైట్ చేసుకుంటూ ఉంటారు. ఓ నేతని దేశకి నేత చేసుకోవడానికి వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. లిక్కర్ స్కామ్లో వచ్చినా వాళ్ళకు జైళ్ళు పడవు. ఇక్కడ చెప్పేది ఏంటంటే అన్న, ఇప్పుడు అధికార పార్టీ రాజకీయంగానే మాట్లాడుతుంది తప్ప చేసిన తప్పుకి సరిదిద్దుకోవడానికి ఓ ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్పుకొని మళ్ళీ యథావిధిగా ఆ బోర్డు మొత్తం ఓవర్హాల్ చేంజ్ చేసేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి ఇంకా మైలేజ్ వస్తుంది తప్ప, పాజిటివ్ మైలేజ్ వస్తుంది తప్ప, బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుకి కప్పు పూచుకోవడానికే మాట్లాడడం లేదు, మీడియాలో రావట్లేదు. ఎంతసేపు ఐక్యం ఎలా అంటే సెల్ఫ్ ఆటోక్రటిక్ వే ఆఫ్ రూలింగ్లోనే బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూ చేస్తుంది. అంటే వీళ్ళు చెప్పిందే న్యాయం, అక్కడ ఇద్దరే ఉన్నారు, ఇంకా మనం రెస్పెక్టెడ్ మినిస్టర్ అనేసరిగా వాళ్ళు ఇద్దరే కల్ప్రిట్, దానికి గవర్నమెంట్తో సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏది రాజశేఖర్ రెడ్డి గారిని అండి, వాళ్ళు ఐటీ మినిస్టర్ ఆఫీస్ నుంచి అపాయింట్మెంట్ లెటర్ ఆయనకు పోయింది, అవుట్సోర్స్ మీద ఆయనకు హైర్ చేశారు. ఆయన బీజేపీ కార్యకర్తగా కూడా ఉన్నారు. ఒకవేళ అపోజిషన్ డిమాండ్ ఏముంది, సిబిఐ, ఈడీ, సిట్టింగ్ జడ్జ్తో డిమాండ్స్ ఉన్నాయి మాయి. ఒకవేళ బీజేపీ కార్యకర్త ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేయాలి, కేసు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకు చేయలేదంటే ఇక్కడ ఉన్న బోర్డు మెంబర్ కానివ్వండి, అధికార పార్టీ నుంచి ఉన్న లింక్స్ కానివ్వండి, ఇవన్నీ కాపాడుకోవడానికి సిట్ అరేంజ్ చేశారు. సిట్ వల్ల దర్యాప్తు జరిగిందని, హానెస్ట్ ఎంక్వైరీ జరిగిందని మేము భావించట్లేదు, తెలంగాణ సమాజం భావించలేదు. అంటే దే ఆర్ నాట్ బిలీవింగ్. ఇలాంటి సిచ్యువేషన్లో ఐక్యత చూపించుకొని ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో ఐక్యతగా ముందుకెళ్ళి ఈ ఇష్యూని ముందు ప్రజల్లోకి తీసుకెళ్తూ వాళ్ళకి అవేర్నెస్, చైతన్యం తీసుకొస్తుంది బీఆర్ఎస్ పార్టీ ధోరణి వల్ల. బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్
టీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో ఎక్స్ట్రాడినరీ పొలిటికల్ పార్టీగానే ప్లే చేస్తుంది. రియల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఉన్న దానికి కప్పిపుడ్చే ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ గురుకుల పాఠశాలకి యథావిధిగా నోటిఫికేషన్ ఇవ్వడము, అసలు టీఎస్పీఎస్సీలో ఏ తప్పులు జరగలేనట్టుగా. ఇప్పుడు సిట్ ఏం చేసింది తెలుసా ప్రణయ్ అన్న గారు, మీరు ఇక్కడ వినాల్సింది ఏంటంటే సిట్ ట్రైనింగ్ ఇచ్చింది బోర్డు మెంబర్కి కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కానివ్వండి, జనరల్ సెక్రటరీకి కానివ్వండి. ట్రైనింగ్ ఏమని ఇచ్చిందంటే అసలు తప్పే జరగనట్టు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఈడీ వచ్చిన తర్వాత సేమ్ స్టేట్మెంట్ ఈడీకి ఇవ్వడం, అసలు ఏం జరగనట్టు. నిజంగా తెలంగాణ సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే లీకేజ్ అనేది చిన్న ఇష్యూ కాదండి. అది యువతల 30 lakhs యువతే కాదు, ఇక్కడ 2.4 crore ఏదైతే తెలంగాణ సమాజం ఉందో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఈ సమాజానికి చెందిందే. ఫార్మర్స్ అండి, వాళ్ళ లైవ్లీవుడ్ బిలో పవర్టీ లైన్ నుంచి ఉంటారు. కొలువులు సంపాదిస్తే వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ కోసం వస్తుంది. ఓ ఎస్టీమ్, సోషల్ ఎస్టీమ్ అనేది సమాజంలో వాళ్ళకి గౌరవం పెరుగుతుంది అన్న కాంటెక్స్లో వాళ్ళు ఎంతో కష్టపడి నిరుద్యోగులు తెచ్చుకున్న తెలంగాణలోనే వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే, అదే తెలంగాణ సమాజంతో పోరాడిన తెలంగాణ మూమెంట్లో పెద్ద తలకాయల్లాగా ప్రతి ఒక్కరితో తను కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా నడిచింది. అప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఈరోజు బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో లేదు. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పోయిందో ఇది న్యాయం చేసేటట్టు లేదు సమాజానికి అన్నప్పుడు ఈ యూనిటీ అనేది, ఐక్యత అనేది అపోజిషన్ పార్టీలో వచ్చింది. ఇప్పుడు ఈ యూనిటీ వచ్చింది, ఈ యూనిటీ కంటిన్యూ జరగాలి. ఇప్పుడు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న దాంట్లో ఇప్పుడు 1 lakh rupees కంపెన్సేషన్ కానివ్వండి, బోర్డు టర్మినేట్ చేసి రీఇన్స్టాల్ మళ్ళీ కొత్త బోర్డు చేయడం కానివ్వండి, ఇవన్నీ ఆపోజిషన్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవన్నీ వ్యాలిడ్, అదో ప్రాసెస్. ఇప్పుడు తప్పు జరిగిన ఎక్కడైతే తప్పు జరిగిందో, ఏ బోర్డులో అయితే తప్పు జరిగిందో దానికి కంప్లీట్ చేంజ్ చేయడం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఎవరు? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్ కేసీఆర్ గారు, రెస్పెక్టెడ్ కేసీఆర్ గారు. ఇంతవరకు మీడియాలో వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేలని బీజేపీ కొంటుంది, హార్స్ ట్రేడింగ్ చేస్తున్నది అనేది ఒక గంట సేపు అది పీపీటీస్ రన్ చేసి ప్రాజెక్టర్లో రన్ చేసి చూపిస్తారు. దానికన్నా చాలా మేజర్ ఇష్యూ అండి ఇది. తెలంగాణ సమాజానికి అన్యాయం జరిగింది, నమ్మకం పోయింది. మన తెలంగాణ, మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రారే మీడియాలోకి అంటే ఇవన్నీ మీరు చూడాల్సిందే. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు న్యాయం జరగాలంటే మీ అఖిల పక్షాలన్నీ కలిసి పోరాటం చేస్తే న్యాయం జరుగుతుందా? 100% జరుగుతుంది సార్. 100% జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ సమాజానికి చైతన్యం కూడా తీసుకురావాలి. ఇక్కడ ఏందంటే రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, కానీ బంగారు తెలంగాణ అనేది రాజకీయ లబ్ధి కోసం చెప్తున్నారు. ఒకసారి బీఎస్పీ నుంచి కూడా మనం మాట్లాడడం. సో ఫైనల్ గా స్వరూప గారు, ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మీ అఖిలపక్ష నేతలందరూ కలిసి పోరాటం చేస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తుంది, న్యాయం చేస్తుంది. ఇదేనా మీ అల్టిమేట్ లక్ష్యం? రైట్. సో ప్రధాన వన్ సెకండ్ స్వరూప గారు, మీ అల్టిమేట్ లక్ష్యం, ఇప్పుడు ప్రధాన ఎజెండా అఖిల పక్షాలన్నీ ఏకంగా నిలబడి ఈ రోజు విద్యార్థుల పక్షాన్ని నిలబడితే ఈ పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి విద్యార్థులకు సంబంధించి న్యాయం చేస్తుంది అనేది మీ ప్రధాన ఎజెండా, అంతేనా? అఖిల పక్షాలు అందరూ కలిసి మరి ఈ రోజు చేస్తే మరి కంపల్సరీ మరి తెలంగాణ ప్రభుత్వం దిగొస్తుంది. దిగొచ్చేంత వరకు మేము పోరాడతాము సార్. మీరు పోరాటం చేస్తా అంటున్నారు, బట్ మీరు పోరాటం చేస్తా అంటున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా ఎన్నికల స్ట్రాటజీ, అఖిల పక్షాలన్నీ కూడా ఏకమయ్యేది అంతా ఎన్నికల కోసమే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కరకండగా చెప్తా ఉంది. ఈ రోజు పార్టీలన్నీ ఏకమైనాయని అంటే కేవలం అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక మీరు అందరూ ఏకమయ్యారు అని చెప్పేసి ప్రభుత్వ ధోరణి వినబడుతుంది. నాగేష్ గారు, ఇప్పుడు అన్న కాంటెక్స్ట్ పొలిటికల్ గేమ్లో ఎవరు చేస్తున్నారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎవరు వెళ్ళారు? ఈరోజు ఆంధ్రుల ముద్దు అన్నారు, విశాఖలో ఆంధ్రుల ముద్దు అని తెలంగాణ నిదానం వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చూపించారు. ఎందుకు? అది పొలిటికల్ మైలేజ్ అన్న. కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దానికి స్పందన తీసుకొచ్చింది. అంత ముందుకు రాలేదే. ఏళ్ల తడబ దాదాపు 9-8 నెలల నుంచి కూడా పోరాటం జరిగింది. కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి స్టార్ట్ చేసినటువంటి ఒక ప్రశ్నకి సమాధానం వచ్చిందా, రాలేదా? ఇక్కడ ఎసెన్స్ అన్న, ఇప్పుడు ఏర్పడిన తెలంగాణ ఏ ఎసెన్స్ మీద ఏర్పడింది? నీళ్లు, నిధులు, నియామకాలు.
ఇక్కడ నియామకాలు సరిగ్గా అవ్వట్లేదు, కొలువులు సరిగ్గా ఇవ్వట్లేదు. అక్కడ 30 లక్షల యువత వాళ్ళ లైఫ్ రిస్క్ లో ఉంది, లీకేజ్ అయింది అంటే ఆ ఎసెన్స్ నుంచి BRS పార్టీ పోయింది. మీరు అన్నటువంటి ప్రశ్నకే నేను చెప్తా. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు, 3 అంశాలు చెప్పిర్రు. నీళ్లకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అనేటువంటి ఒక ఇంప్లిమెంట్ అని తీసుకొచ్చిండు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఇంప్లిమెంట్ అయిందా కాలేదా? నిధులు అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సెకండ్, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ అభివృద్ధి కొంచెమన్నా చేసిండా లేదా? అసలే అభివృద్ధి కాలే. BRS పార్టీ చేసింది ఏంటంటే వాళ్ళు అధికారపు ఉండాలన్న గ్రీడీనెస్ లో ఇప్పుడు మిషన్ కాకతీయ అన్నారు, కాళేశ్వరం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ కమిషన్ బేస్ కోసమే, వాళ్ళ షేర్ చేసుకోవడానికి, ఏది ఆర్థికంగా లబ్ధి పొంది దేశ రాజకీయాలకి ఎదగడానికే చూపించుకున్నారు వీళ్ళు తప్ప అదే ప్రూవ్ అవుతుంది. ఇక్కడ TRS నుంచి BRS అయింది, వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగింది, వీళ్ళు కమిషన్ బేస్గా. ఇప్పుడు చూడండి, ఈ మిషన్ భగీరథ కానివ్వండి, కాళేశ్వర్ కానివ్వండి, ఈ కాంట్రాక్టర్ టెండర్లు ఎవరికి పోయిందండి? ఆంధ్ర రీజియన్ నుంచి వచ్చిన బిజినెస్ మ్యాన్స్కే పోయింది. సేమ్ BRS అదానికి చేస్తున్నట్టు వీళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు. ఇక్కడ చిత్తశుద్ధిగా ఓ మంచి న్యాయమైన పరిపాలన అందియట్లేదు తెలంగాణకి. చూద్దాం ఖచ్చితంగా. నాగేష్ గారు, ఒక వారం రోజుల అల్టిమేట్ గా మీరు అన్నటువంటి వారం రోజుల గడువుకు ఎంతో సమయం లేదు. మరొక 6 రోజులైతే వారం రోజుల గడువు పూర్తవుతుంది. చూద్దాం ఖచ్చితంగా చూద్దాం. మళ్ళీ మిమ్మల్ని నేను చర్చకు పిలుస్తా, మళ్ళీ మనం చర్చ కొనసాగిద్దాం. అఖిల పక్షాలన్నీ ఏకదాటిగా BRS పై యుద్ధం చేయడానికి ఖచ్చితంగా రైట్ చేద్దాం ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ నేను పిలుస్తా. ఇదే అఖిల పక్షాల ఏదైతే మీరు చేయబోతున్నటువంటి దీక్ష, ఏదైతే ధర్నా చౌక్ దగ్గర మీరు చేస్తున్నటువంటి నిరసన దీక్షకు సంబంధించి ఖచ్చితంగా మనం చర్చిద్దాం. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటుందా లేదా, మీరు చేస్తున్నటువంటి నిరసన దీక్షకు ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ డిబేట్లోకి తీసుకుంటారు నాగేష్ గారు. అండ్ దాంతోపాటుగా థ్యాంక్ యూ నాగేష్ గారు, అండ్ థ్యాంక్ యూ స్వరూప గారు, అండ్ థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. సో మొత్తంగా TSPSC వ్యవహారానికి సంబంధించి అఖిల పక్షాలన్నీ కూడా ఏకదాటిగా యుద్ధం చేస్తాయని చెప్తా ఉన్నారు. బట్ వీళ్ళు చేసేటువంటి యుద్ధంలో ప్రధాన డిమాండ్లను మనం చూసాము. ప్రధాన డిమాండ్లుగా ఎజెండాగా CBIకి అప్పగించాలి, లేదా సింగిల్ జడ్జితో విచారణ జరపాలి, లక్ష రూపాయల పరిహారం విద్యార్థులకు చెల్లించాలి, నూతన TSPSC బోర్డును ఏర్పాటు చేసి నోటిఫికేషన్లు భర్తీ చేయాలి, దాంతోపాటుగా ఇటువంటి అవకతవకలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలి, పూర్తి భద్రతా ఏర్పాట్లతో పాటుగా అక్కడ TSPSC చైర్మన్ గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డితో పాటుగా బోర్డు మెంబర్లను కూడా విచారణలో భాగంగా విచారించాలి అంటూ కూడా ఇక్కడ అఖిల పక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. మరి ఈ డిమాండ్లన్నీ నెరవేరుతాయా లేవా? సో మరో డిబేట్ పెడితే మళ్ళీ కలుద్దామంటే నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.